నమస్తే అండి. నా పేరు సాంబశివరావు, బిజినెస్ ఎక్స్పర్ట్, శివ బిజినెస్ స్ట్రాటజీస్. ఈ వీడియోలో మనీ బ్యాక్ గ్యారంటీతో చట్టబద్ధమైన వ్యాపార అవకాశాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి ఆర్థికంగా సెటిల్ అవ్వాలంటే మనకున్న ఆదాయ మార్గాలు చూస్తే మొదటిది ఉద్యోగము, రెండవది వ్యాపారము. ఉద్యోగంలో ఆర్థికంగా సెటిల్ అయ్యే అవకాశము లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కేవలం వ్యాపారంలో మాత్రమే ఆర్థికంగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. మా వ్యాపారం ఏమిటో చెప్పే ముందు అసలు వ్యాపార విధానం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాము. ఏ వ్యాపారానికైనా పెట్టుబడి తప్పనిసరి. ఉదాహరణకు ఏదో వ్యాపారానికి పెట్టుబడి తక్కువ 50,000 రూపీస్ అని చెప్పి అనుకుందాము. ఈ పెట్టుబడి పెట్టే ముందు ఈ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకొని ఈ వ్యాపారం నేను చేయగలను, కస్టమర్తో చాలా ఓపికగా మాట్లాడగలిగే కెపాసిటీ నాకుంది అనే నమ్మకంతో పెట్టుబడి పెడతాము. పెట్టుబడి పెట్టిన తర్వాత వ్యాపారం చేయాలి కదా. వ్యాపారం చేయడం కోసము రోజుకి 9 గంటలు పని చేస్తున్నామని చెప్పి అనుకుందాము. ప్రాఫిట్ పరంగా చూస్తే ప్రతి నెల తప్పనిసరిగా వ్యాపారానికి తగ్గ ఆదాయం వస్తుందని చెప్పడానికి అవకాశం ఉందా? లేదు కదా. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కారణం ప్రతి వ్యాపారము కస్టమర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యాపారంలో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. వచ్చిన కస్టమరు మళ్ళీ మన దగ్గరికి వస్తారన్న నమ్మకము ఈ రోజుల్లో ఏమాత్రం కూడా లేదు. అయినా కానీ ఎందుకు వ్యాపారం చేస్తున్నామంటే 10 మంది కస్టమర్స్లో కనీసం 2 కస్టమర్స్ మన దగ్గరికి కంటిన్యూగా రాకపోతారా అనే నమ్మకము. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ అనేది క్వశ్చన్ మార్కే. ఇక్కడ ఇన్కమ్ అనేది యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం నిరంతరం పనిచేస్తేనే వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు మా వ్యాపారానికి పెట్టుబడి 4,000 రూపాయలు. 4,000 రూపాయలు దేని మీద పెట్టుబడి పెట్టాలో ఇంకాసేపట్లో మీకు చెబుతాను. పెట్టుబడి పెట్టిన తర్వాత కేవలం వారం రోజులు పనిచేస్తే చాలు. వారం మొత్తం మీద కేవలం 9 గంటలు మాత్రమే పనిచేస్తే చాలు. మీ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వ్యాపారం కోసము మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మార్కెటింగ్ అంతకన్నా లేదు. 9 గంటలు ఏమి చేయాలో మేమే చెబుతాము. మేము చెప్పిన ప్రకారము మీరు చేస్తే సరిపోతుంది. మేము చెప్పిన ప్రకారము మీరు చేస్తే సెకండ్ మంత్ నుంచి ప్రతి నెల 20,000 రూపీస్ సంపాదించుకోవచ్చన్న నమ్మకాన్ని మీకు ఇస్తాము. ఈ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఉదాహరణకు మనం ఒక బిల్డింగ్ కట్టుకున్నామని చెప్పి అనుకుందాము. ఆ బిల్డింగ్ కట్టడానికి కొంత టైం పడుతుంది. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెంట్కి ఇచ్చామనుకోండి, ప్రతి నెల రెంట్ మన అకౌంట్కి వస్తూ ఉంటుంది. రెంట్ కోసం మనం ఏమన్నా కష్టపడాలా? లేదు కదా. దీనినే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అదేవిధంగా మా వ్యాపారంలో 9 గంటలు పనిచేసి తర్వాత పని చేయకుండానే ప్రతి నెల 20,000 రూపీస్ వస్తుందంటే చిన్న విషయం కాదు కదా. 1,00,00,000 రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టుకొని రెంట్కి ఇస్తే వచ్చే రెంటు 20,000 రూపీస్ ఉండవచ్చు. అలాంటిది 4,000 రూపీస్ పెట్టుబడితో 20,000 రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందంటే ఎవరు కాదంటారు? ఒకవేళ మేము చెప్పినట్లు మీరు పని చేసినా, మేము చెప్పినట్లు 20,000 రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చన్న నమ్మకము మీకు ఇవ్వలేకపోతే మీరు పెట్టిన పెట్టుబడి 4,000 రూపాయలు మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 5 నిమిషాల సమయం తీసుకున్నాము. మీరు మనస్ఫూర్తిగా ఇంకో 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ వ్యాపారం ఏమిటి, 4,000 రూపాయలు దేని మీద పెట్టుబడి పెట్టాలో క్లారిటీ ఇస్తాము. మరి మీరు సిద్ధమేనా? ప్రతి ఒక్కరిని ఉన్న స్థాయి నుండి ఉన్నతోన్నత స్థాయికి తీసుకువెళ్ళే అద్భుతమైన ఒకే ఒక్క ఇండస్ట్రీ కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనగానే చాలామందిలో చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. ముందుగా వాటిని క్లియర్ చేస్తాను.
అవేంటో చాలామందికి తెలుసు. మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఈ వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తప్పనిసరిగా తెలవాలి. అప్పుడు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమి చెప్పమంటావురా? మళ్ళీ ఇరుక్కున్నాను. మా ఫ్రెండ్ గాడు 10,000 రూపీస్ కట్టరా, ఇద్దరిని జాయిన్ చెయ్యి, నీకు 2,000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఏ రోజు కమిషన్ ఆ రోజు ఇచ్చేస్తారు. నేను జాయిన్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ 20,000 రూపీస్ సంపాదించాను. నువ్వు కట్టే 10,000 రూపాయలు ఆ కంపెనీ వాళ్ళు మైండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. నువ్వు కట్టిన అమౌంట్కి 6 మంత్స్లో 10 రెట్లు ఇస్తారని చెప్పాడు. వాడి మాటలు నమ్మి చాలామందిని జాయిన్ చేశాను. 10 రోజుల నుంచి ఆ కంపెనీ యాప్ పనిచేయట్లేదు. మా ఫ్రెండ్ గారిని అడిగితే నాకు వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిందే నీకు చెప్పాను, వాళ్ళు అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు చెప్తున్నారా. నీకు చాలాసార్లు చెప్పాను, డబ్బులు కట్టు, ఇద్దరి చేత కట్టించు, నీకు కమిషన్ వస్తుంది. ఇలాంటివి ఎప్పుడూ నమ్మవద్దని చెప్పాను. కొంతమంది మేము యాప్ తయారు చేస్తున్నాము, ఆ యాప్లో పెట్రోల్ బిల్లులు కానుండి అన్ని బిల్లులు కట్టుకోవచ్చని మాట్లాడతారు. మేము ఇంటర్నెట్ తయారు చేస్తున్నాము, మీరే పెట్టుబడిదారులు, పెట్టుబడి పెట్టండి, వేరే వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించండి, రేపటి రోజున మీరే కోటీశ్వరులు అని చెబుతూ ఉంటారు. కిబో కరెన్సీ, క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టండి, వేరే వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించండి. ఈ విధంగా డబ్బులు కట్టమని వేరే వాళ్ళ చేత డబ్బులు కట్టించమన్నారంటే 100కు 100% ఫ్రాడ్ అన్న విషయం గుర్తుపెట్టుకో. ఆ కంపెనీలు ఎక్కడ ఉంటాయో కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి ఊరు పేరు లేని కంపెనీలు పట్టుమని సంవత్సర కాలము ఉన్న దాఖలాలు లేవు. మా ఫ్రెండ్కి మనీ వస్తుంది, నాకు వస్తుంది అనుకుంటే పొరపాటే. కొన్ని కంపెనీలు కొంతమందికి మనీ వచ్చేలా చేస్తారు. అది చూస్తేనే కదా నీలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చేది. వీటినే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటారు. ఇటువంటి స్కీమ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం కూడా జరిగింది. ద ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978, యాక్ట్ నంబర్ 43 ఆఫ్ 1978. ఈ యాక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ క్లియర్గా చూస్తే ఇంకోసారి ఇలాంటి మనీ సర్క్యులేషన్ జోలికి అసలు వెళ్ళవు. సరేరా, ఇప్పుడేం చేయమంటావు? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీస్ చూసుకుంటే నీకు ఫ్యూచర్ బాగుంటుంది. అరే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా చాలా ఫ్రాడ్ కంపెనీలు ఉన్నాయి కదా. ఎన్ని కంపెనీలు తీసేయలేదు, ఎంతమంది నష్టపోలేదు? నువ్వే చెప్పు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నీకు చిన్న డిఫరెన్స్ తెలవాలి. డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని కొన్ని ఫ్రాడ్ కంపెనీలు జనాల్ని ఇంకా మోసం చేస్తూనే ఉన్నాయి. ఆ కంపెనీలు అన్నీ కూడా చైన్ సిస్టమ్ స్కీమ్స్లలో బిజినెస్ చేస్తాయి. చైన్ సిస్టమ్ని అఫీషియల్గా పిరమిడ్ స్కీమ్స్ అని పిలుస్తారు. అంటే నువ్వు జాయిన్ అయ్యి నీ కింద లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని జాయిన్ చేయమని మాట్లాడతారు. వాళ్ళిద్దరు చేసిన వ్యాపారాన్ని మ్యాచింగ్ చేసి నీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పిరమిడ్ స్కీమ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చట్టబద్ధత అంటే గజెట్ తీసుకురావడం జరిగింది. ఆ గజెట్ కాపీలో 10th కాలం చాలా క్లియర్గా చెబుతుంది. ప్రొహిబిషన్ ఆఫ్ పిరమిడ్ స్కీమ్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. పిరమిడ్ స్కీమ్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధించడమైనది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చైన్ సిస్టమ్ కంపెనీలను ఈజీగా ఎలా గుర్తుపట్టవచ్చో 6 పాయింట్స్ చెబుతాను, జాగ్రత్తగా విను. పాయింట్ నెంబర్ 1, గంటకోసారి పేఅవుట్, రోజుకోసారి పేఅవుట్, వారం వారం పేఅవుట్ ఇస్తామంటారు. పాయింట్ నెంబర్ 2, పిరమిడ్ విధానంలో బిజినెస్ జరుగుతుంది, ఇది చట్ట వ్యతిరేకం. పాయింట్ నెంబర్ 3, లైఫ్లో ఒకసారి మాత్రమే కొంటే చాలు, మళ్ళీ కొనాల్సిన పని లేదంటారు. దీనినే స్కీమ్ అంటారు. సీలింగు, క్యాపింగ్ కంపల్సరీ ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, వేరే కంపెనీ ఉత్పత్తులు ప్రమోట్ చేస్తారు, కస్టమర్కి అవసరం లేని ఉత్పత్తులు అంటగడతారు, క్వాలిటీ ఏమాత్రం ఉండవు. పాయింట్ నెంబర్ 5, మీటింగ్స్ రహస్యంగా కండక్ట్ చేస్తారు, మల్టిపుల్ ఐడీస్కి అవకాశం ఇస్తారు.
పాయింట్ నెంబర్ 6, ఇటువంటి కంపెనీలకు పెట్టుబడితో పెద్దగా పని ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి ఉత్పత్తులు సొంతంగా తయారు చేయరు కాబట్టి ఎక్కడో ఒక ఆఫీస్ మాత్రమే ఉంటుంది. ప్రతి స్టేట్లో ఉండే అవకాశం లేదు. చైన్ సిస్టమ్ కంపెనీలు ఎలా ఉంటాయి ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో జెన్యూన్ కంపెనీలు ఎలా ఉంటాయో 6 పాయింట్స్ చెప్తాను విను. పాయింట్ నెంబర్ 1, నెలకు ఒకసారి మాత్రమే పేఅవుట్ ఇస్తారు. పాయింట్ నెంబర్ 2, కోట్లల్లో పెట్టుబడి పెడతారు. సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు ఉంటాయి. R&D ఉంటుంది. 100 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3, యూనిలెవెల్ విధానంలో బిజినెస్ జరుగుతుంది. మీ అండర్లో ఎంతమందికైనా అవకాశం ఇవ్వచ్చన్న దానిని యూనిలెవెల్ అంటారు. ఇది చట్టబద్ధమైనది. పాయింట్ నెంబర్ 4, ప్రతి నెల కొనడం బిజినెస్, ఎలాంటి సీలింగ్ క్యాపింగ్ ఉండదు. పాయింట్ నెంబర్ 5, నచ్చిన ఉత్పత్తులు తీసుకోవచ్చు. పలానా ఉత్పత్తులు తప్పనిసరిగా తీసుకోవాలనే కండిషన్స్ ఏమీ ఉండవు. పాయింట్ నెంబర్ 6, గవర్నమెంట్ రూల్ ప్రకారము ప్రతి రాష్ట్రంలో కంపెనీ యొక్క స్టేట్ ఆఫీసులు తప్పనిసరిగా ఉండాలి. డ్రెస్ కోడ్ తప్పనిసరి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జెన్యూన్ కంపెనీని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలిసిందా? సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఆ కంపెనీస్లలో ఉన్న ఉత్పత్తుల గురించి జనాలకి చెప్పాలి కదా. జనాలకి చెప్పాలంటే కంపెనీ గురించి చెప్పాలి, ఉత్పత్తుల గురించి చెప్పాలి, డెమోలు చేయాలి, బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, అవతలి వ్యక్తిని మోటివేట్ చేసే స్కిల్స్ ఉండాలి, తడబడకుండా మాట్లాడాలి. ఇవన్నీ చేయాలంటే ముందు నేను నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. నాలాగా ప్రతి ఒక్కరూ నేర్చుకుని చెప్పాలంటే ఎవరు ముందుకు వస్తారు? ఈ రోజుల్లో అంత టైం ఎవరికి ఉంది? ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు. ఇవన్నీ విని ఓపిక ఎవరికీ లేదు. పోనీ నా సీనియర్ చేత చెప్పిద్దామంటే నా టీంకి పలానా రోజు కుదిరిందనుకో, నా సీనియర్కి ఆ రోజు కుదరకపోవచ్చు. అయినా నా సీనియర్ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. నా సీనియర్కి కూడా వేరే టీమ్స్ ఉంటాయి కదా. కాబట్టి ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే. అట్లాగే నా టీం కూడా నేర్చుకోవాలి కదా. ఇవన్నీ జరిగే పని కాదురా. అవును, నువ్వు చెప్పేది కరెక్టే. ఈ కంపెనీలు కేవలం ఉత్పత్తులు, బిజినెస్ ప్లాన్ మాత్రమే ఇస్తాయి. అవతల వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళను ఈ బిజినెస్లో ఎట్లా తీసుకురావాలి అనేది పూర్తిగా మన బాధ్యత. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం చాలా కష్టం. మనలాగా అందరూ నేర్చుకోవడం అంటే నువ్వన్నట్లు ఈ రోజుల్లో జరిగే పని కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శివ బిజినెస్ స్ట్రాటజీస్ సాంబశివరావు గారు సింపుల్ విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటది? ఆయనే చెబుతారు విను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 17 సంవత్సరాల అనుభవం కలిగిన అతిపెద్ద కంపెనీ అయినటువంటి IMC అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అనే కంపెనీ ఇంటికి, ఒంటికి, ఆరోగ్యానికి కావలసిన ఉత్పత్తుల నిమిత్తము దాదాపు 200కు పైగా ఉత్పత్తులు సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీ కలిగి ఉన్న కంపెనీ. కేవలం 4,000 రూపాయల పెట్టుబడితో మీకు కావాల్సిన ఉత్పత్తులు తీసుకుంటే చాలు. వ్యాపార విధానంలో మాట్లాడుతున్నాను కాబట్టి పెట్టుబడి అని మాట్లాడుతున్నాను. డబ్బులు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదు. 4,000 రూపాయలతో ఉత్పత్తులు మాత్రమే కొనుక్కుంటున్నారు. పెట్టుబడి పెట్టిన తర్వాత కేవలం వారం రోజులు పనిచేస్తే చాలు. ఉత్పత్తులు ఎవరికి అమ్మాల్సిన పని లేదు. కేవలం వ్యాపారం గురించి మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. వారం రోజులు మొత్తం మీద 9 గంటలు పనిచేస్తే చాలు. మొదటి రోజు 2 గంటలు, రెండవ రోజు 2 గంటలు, మూడవ రోజు నుంచి 7వ రోజు వరకు రోజుకి గంట చొప్పున పనిచేస్తే చాలు. ఈ 9 గంటలు పనిచేయడానికి మీరేమీ నేర్చుకోవాల్సిన పని లేదు. ఈ వ్యాపారం చేయడానికి మీరు ఇంట్లో నుండి బయటికి రావాల్సిన పని లేదు. మేము చెప్పింది మీరు చేస్తే చాలు. వారం రోజుల్లో మేము చెప్పినట్లు మీరు పనిచేస్తే సెకండ్ మంత్ నుంచి ప్రతి నెల 20,000 రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చన్న నమ్మకాన్ని మీకు ఇస్తాము. ఈ వ్యాపారం గురించి వివరాలు తెలుసుకోవడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. జూమ్ యాప్లో బిజినెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మాకు వీలైన సమయంలో కాదు. అర్ధరాత్రి అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా మీకు వీలైన సమయంలోనే IBM జూమ్ యాప్లో కండక్ట్ చేస్తాము.
ఇయర్ ఫోన్స్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే బయట సౌండ్స్ వినబడ్డాయనుకోండి మీటింగ్ సరిగా అర్థం కాదు. మీకు ఏ టైం వీలవుతుందో ఈ వీడియో పెట్టిన వాళ్ళకు ఫోన్ చేసి పలానా టైం కావాలని చెబితే మీకు ఆ టైంకి సంబంధించిన జూమ్ లింక్ మీ వాట్సాప్కి పెడతారు. 4,000 రూపాయల పెట్టుబడి ఎవ్వరికీ ఇవ్వాల్సిన పని లేదు. ఈ ఐఎంసి కంపెనీలో 4,000 రూపాయల నిమిత్తము మనకు కావాల్సిన ఉత్పత్తులు తీసుకుంటున్నాము. మేము చెప్పినట్లు జరిగితే ప్రతి నెల 20,000 రూపీస్ వస్తుంది. మీరు చెప్పినట్లు జరగకపోతే మాకేంటి అనే సందేహం మీకు ఉంటుంది. కాబట్టి మీ పెట్టుబడి 4,000 రూపాయలు మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. 4,000 రూపాయల నిమిత్తము మీరు తీసుకున్న ఉత్పత్తులు మాకు ఇవ్వవలసిన పని లేదు, మీరు వాడుకోవచ్చు. అంటే వస్తు రూపేణా ఇంకో 4,000 రూపాయలు మీ దగ్గర ఉన్నట్లే. అంతేకాకుండా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయగానే కంపెనీ నుంచి 1,00,000 రూపాయలు విలువ చేసే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ సంవత్సర కాలం పాటు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు మార్కెట్లో దీని విలువ ఒక 1,000 రూపీస్ అని చెప్పి అనుకుందాము. ఇప్పుడు టోటల్గా చూస్తే 9,000 రూపీస్ వరకు బెనిఫిట్స్ వస్తున్నాయి. 9,000 రూపీస్ నుంచి మీరు పెట్టిన పెట్టుబడి 4,000 రూపాయలు తీసివేస్తే ఎంత మిగిలింది? 5,000 రూపాయలు వస్తు రూపేణా అదనంగా మీ దగ్గర ఉన్నట్లే. మీరు 9 గంటలు వర్క్ చేస్తున్నారు. 5,000 రూపాయలు డివైడ్ బై 9 అవర్స్ వేసామనుకోండి, గంటకి 550 రూపాయలు వస్తు రూపేణా మీ దగ్గర ఉన్నట్లే. ఆర్థికంగా మీకేమన్నా నష్టం ఉందా? లేదు కదా. ఎందుకింత క్లారిటీగా చెబుతున్నామంటే వ్యాపారాన్ని వ్యాపారంలాగానే చేయాలి కదా. వారం రోజులు పనిచేస్తే చాలని మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తామని కంపెనీ ఎక్కడా చెప్పడం లేదు. మాకున్న సీనియరిటీ ప్రకారము మేము మీకు ఇస్తున్న భరోసా 4,000 రూపీస్ పెట్టుబడి ఇప్పుడే పెడతాను, ఏమి చేయాలో చెప్పు. ప్రతి దానికి కంగారే నీకు. ఆయన ఏమంటున్నారు? ఈ వ్యాపారం గురించి జూమ్ మీటింగ్లో పూర్తిగా తెలుసుకోమంటున్నారు. పూర్తిగా తెలుసుకున్న తర్వాత 100కు 100% సక్సెస్ అవ్వచ్చిన నమ్మకము నీకు వస్తుంది. అప్పుడు మనస్ఫూర్తిగా పెట్టుబడి పెట్టు. జూమ్ మీటింగ్ ఏ టైంలో పెట్టమంటావు? సాయంత్రం 7 గంటలకు వింటాను. జూమ్ లింక్ నీ వాట్సాప్కి పెడతాను. 7 గంటలకు జాయిన్ అవ్వు. మరి ఇంకెందుకు ఆలస్యం? జూమ్ మీటింగ్ విన్న తర్వాత 100కు 100% సక్సెస్ అవ్వచ్చన్న నమ్మకము మీకు కూడా వస్తుంది. మరి ఈరోజే జూమ్ మీటింగ్ వినే ప్రయత్నం చేయండి.